ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఎర్లీ ఆర్థరైటిస్. సో ఎర్లీ ఆర్థరైటిస్ ఎక్కడ? సో నీ జాయింట్ రావచ్చు, షోల్డర్, హిప్, సో ఎక్కడైనా ఏ జాయింట్ ఉన్నా ఆ జాయింట్లో మనకి ఆర్థరైటిస్ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడున్న జనరేషన్లో ఆఫ్టర్ 30 మనకి నీ పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వాటిని మనం ఎలా గుర్తించాలి, ఏం చేయాలి? సో నొప్పి ఎలా ఉంటుంది? సో మనం కూర్చొని లేవగానే సడన్గా నీ దగ్గర పెయిన్ రావడము, నడిచేటప్పుడు పెయిన్ రావడము, అండ్ నీ హిప్ పెయిన్ రావడము, పడుకొని లేచినప్పుడు పెయిన్ రావడము, అండ్ కింద కూర్చొని లేచేటప్పుడు నీ పైన ఎక్కువ వెయిట్ పడి పెయిన్ రావడము. సో ఇవన్నీ ఎర్లీ ఆర్థరైటిస్ సిమ్టమ్స్. సో దాన్ని ఏం చేయాలి? సో ఇప్పుడు కొంతమందికి హెవీ ఒబీస్ ఉంటారు, సో వాళ్ళు వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడము. కొంతమందికి ఏమో ఎక్కువ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి, సో కింద కూర్చోవడం, లేవడము, ఎక్కువ స్టెప్స్ ఎక్కడము, అలాంటివి డే కేర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. సో డే కేర్ మోడిఫికేషన్స్ చేసుకోవడం. సమ్ పీపుల్ స్టెప్స్ ఎక్కువ ఎక్కుతున్నారు అనుకోండి, దాన్ని మనం అవాయిడ్ చేయడము. కింద కూర్చొని లేవడం చేస్తుంటారు, సో అది అవాయిడ్ చేయడము. కొంతమంది వెయిట్ ఉంటారు, వెయిట్ లాస్ అవ్వడము, ఇది మనం చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకోటి వన్ మోర్ థింగ్, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సో మనకి ఏంటంటే మెయిన్ మజిల్, సో బోన్ స్ట్రాంగ్ ఉండాలంటే మజిల్ స్ట్రాంగ్ ఉండాలి. ఆ మజిల్ స్ట్రాంగ్ ఉంటే మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. హెవీ ఎక్సర్సైజ్ కాకుండా మన కార్డియో లైక్ సైక్లింగ్ ఇవన్నీ చేసుకుంటే మనకు థై మజిల్స్ అనేది, ఆ బాడీ అప్పర్ బాడీ మజిల్స్ ఇవన్నీ స్ట్రెంత్ అవుతూ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, మనము కాల్షియం డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా లేదా, విటమిన్ డి డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా లేవో అవన్నీ చూసుకో. ఎందుకంటే కాల్షియం, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకి మజిల్ అనేది వీక్నెస్ వచ్చేసి ఎర్లీ ఆర్థరైటిస్ ఛాన్సెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి.